ఇక బ్యాటరీ సైకిళ్ల విషయంలో హైదరాబాద్ పోలీసుల్లో ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు బ్యాటరీ సైకిళ్లపై బిగ్ టీవీ కథనాలకు స్పందించిన డీజీపీ వాటి వివరాలు సేకరించామని చెప్పారు. అయితే చాలా సైకిళ్లకు బ్యాటరీలు పాడైపోయాయని, మరికొన్ని సైకిళ్లు పాడైపోయాయని ఐజీ రమేష్ చెప్పారు. పాడైన సైకిళ్లు సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయని, పక్కదారి పట్టిన సైకిళ్ల వివరాలు సేకరిస్తున్నామని సమాధానమిచ్చారు. కానీ బిగ్ టీవీ ప్రతినిధులు ఎన్నిసార్లు సైకిళ్ల గురించి అడిగినా సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు చెప్పడం లేదు. సైకిళ్లు సిఆర్ హెడ్ క్వార్టర్స్ లోనూ లేవన్న విషయాన్ని బిగ్ టీవీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. బ్యాటరీ సైకిళ్లను చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని గయం మోటార్స్ నుంచి కొన్నట్లుగా బిల్లులు ఇచ్చారు. అయితే వాటిని తామే తయారు చేసి ఇచ్చామని గయం మోటార్స్ యజమానులు బిగ్ టీవీకి చెప్పారు. గయం మోటార్స్ తయారు చేసి ఇస్తే చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని పోలీసులు ఎలా చెప్తున్నారు? సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సైకిళ్లు ఉంటే ఎందుకు చూపించలేదు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. సార్, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం అండ్ గల్లీ పోలీసింగ్ కోసం గతంలో బ్యాటరీ సైకిల్స్ తీసుకొచ్చారు సార్. ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 37 పోలీస్ స్టేషన్స్ కు 138 సైకిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సైకిల్స్ కనిపించట్లేదని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు ఆర్టీఐలో చెప్పినా కూడా సైకిల్స్ ఏమైనా కూడా ఎవరు సమాధానం చెప్పటం లేదు. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా సార్? ఎట్లా పోలీస్ స్టేషన్ లో సైకిల్స్ పోయాయి అనేది అంటే పోలీసులకు కూడా తెలియదు. నేను కూడా చూశాను, రిపోర్ట్ చేశారు. ఇది బ్యాటరీ బైక్స్ సిటీ పోలీసుల పెట్రోలింగ్ కోసం అని ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మహేందర్ రెడ్డి గారు సిపిగా ఉన్నప్పుడు కొన్నారు. ఇది డీజీపీ ఆఫీస్ పర్చేజ్ కాదు. అవన్నీ కూడా తర్వాత బ్యాటరీ ఇబ్బందులు వచ్చేసి ఒక 1.5 year తర్వాత అవన్నీ ఇంపోర్ట్ చేశారు చైనా నుంచి. వాటికి మళ్ళీ ఇక్కడ స్పేర్స్ దొరక్క బ్యాటరీ మళ్ళీ అప్పు కానికుండా అవన్నీ తీసుకొచ్చి సిఆర్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఏవి కూడా దొంగతనం కాలేదు. అంటే అక్కడ ఉన్నాయని కూడా ఎవరు చెప్పట్లేదు, అక్కడ లేవంటున్నారు. అంటే వాళ్ళు సిటీ పోలీస్ వాళ్ళు ఇవ్వాలి కదా. ఏమి సార్ బ్యాటరీ మళ్ళీ నాన్ ఫంక్షనల్ అయిపోయినాయి. అవన్నీ కూడా సిఆర్ హెడ్ క్వార్టర్లో సేఫ్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఏవైతే ఆ బ్యాటరీ సైకిల్ కనిపించడం లేదు అంటూ కూడా ఇటు మనకి వార్తలు అందాయో దీనికి సంబంధించి బిగ్ టీవీ ప్రతినిధి అడిగిన సమాధానానికి కూడా ఇటు పోలీసులు అయితే సమాధానం చెప్పలేదు. మరోవైపు ఆ సైకిళ్లు హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నాయి అంటూ కూడా ఐజీ చెప్పుకొచ్చారు. ఒకవేళ హెడ్ క్వార్టర్స్ లో సైకిళ్లు ఉంటే ఎందుకు చూపించలేదు అనుకోవచ్చు రానా? సో నిన్న ప్రసారం చేసినటువంటి పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు కథనానికి విశేష స్పందన వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏకంగా ఉదయం నుంచి కూడా ఇటు డీజీపీ నుంచి కానీ ఇతర ఆఫీసర్ నుంచి కూడా ఈ అంశంపైన కొంచెం చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. నిజంగానే ఆయా పోలీస్ స్టేషన్లో ఎంతవరకు కూడా దొంగతనాలు జరిగాయా, లేకపోతే ఉన్నాయా, లేకపోతే ఇతర ఎవరైనా వాడుకుంటున్నారా, వాటి పరిస్థితి ఏంటనేది కూడా పోలీసులు వివరాలు సేకరించినట్టుగా సమాచారం ఉంది. ఇదే అంశంపైన ఇవాళ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించినప్పుడు బిగ్ టీవీ ప్రతినిధిగా నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, ఎందుకంటే ఇట్లా వార్తలు వస్తున్నాయి, దాదాపు 37 పోలీస్ స్టేషన్లో 138 దాకా కూడా ఈ బ్యాటరీ సైకిల్స్ అప్పట్లో పెద్ద ఎత్తున కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. దాని పెద్ద ఎత్తున కూడా ప్రమోషన్ కూడా చేశారు. వాటిని వినియోగంలో కూడా తీసుకొని వచ్చారు. దానితో పాటు ఈ ఫ్రెండ్లీ పోలీసింగు, అలాగే దానితో పాటు గల్లీ పోలీసింగ్ అంటే తొందరగా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ యొక్క సైకిల్ తీసుకొచ్చామని చెప్పారు. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ప్రమోషన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ సైకిల్ ఎక్కడా కనిపించడం లేదు. దానితో పాటు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ సంబంధించిన వివరాలను కూడా మనం అక్కడ చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఓల్డ్ సిటీలోనే 16 ఒక పోలీస్ స్టేషన్లో 16 సైకిల్స్ మాయమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ సైకిల్స్ గురించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓకి తెలియదు, ఎవరి ఇతర సిబ్బందికి కూడా ఎటువంటి సమాచారం కూడా లేదు. ఇదే అంశంపైన కూడా బిగ్ టీవీ ఆర్టీఐ కూడా వెళ్ళింది. ఆర్టీఐకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఎటువంటి సమాధానం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి కేవలం అది స్టార్ట్ అయినటువంటి అంశాలు మాత్రమే వాళ్ళు ప్రస్తావించారు. సో దీనిపైన క్లారిటీ రావాలి, అసలు ఏం జరిగాయి, నిజంగానే ఈ సైకిల్ ఏమైపోయాయి అన్న దానిపై కూడా అసలు డీజీపీ దృష్టికి ఉందా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో ఇది ఉందా లేదా అనే ఉద్దేశంతో కూడా ఇవాళ క్వశ్చన్ అడిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే దీనిపైన ఈ డీజీపీ స్పందించాడు. డీజీపీ స్పందించిన తర్వాత ఈ కథనాలు మా దృష్టికి వచ్చే వాటిపైన కూడా మేము కొన్ని వివరాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. దాని తర్వాత ఆ పక్కన బట్టి మరొక ఐజీ ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నారో ఆయన ఈ వివరాలకు సంబంధించి మొత్తం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యాటరీ సంబంధించిన సైకిళ్ళు గతంలో మేము తెప్పించాము. అప్పట్లో సిపిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే
1.5 year తర్వాత వీటికి బ్యాటరీస్ అయిపోవడము, తర్వాత కొన్ని పాడైపోవడము, వాటికి స్పేర్ పార్ట్స్ దొరకకపోవడంతో వాటిని ఏం చేసుకోలేక మేమంతా కూడా వాటిని కార్ హెడ్ క్వార్టర్స్లోకి పంపించామంటూ కూడా ఆయన చెప్పినప్పుడు నేపథ్యం కనబడుతుంది. అయితే బిగ్ టీవీ ప్రతినిధి గత 20 రోజుల నుంచి కూడా అనేక రకాలుగా కూడా ఆయన ప్రయత్నించాడు. ఎందుకంటే కార్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన అధికారులు కూడా ఆయన కలిశారు. వాటికి సంబంధించిన వివరాలని చెప్పాలని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే అవి నిజంగానే ఏమైపోయినాయి, ఒకవేళ ఏమన్నా అయిపోతే మీరు ఎంక్వైరీ చేయండి అనేసి కూడా ఆయన చెప్పినప్పటికీ అక్కడి నుంచి అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం ఏమంటే, ఇక్కడ డీజీపీ దీనిపైన స్పందించినటువంటి నేపథ్యంలో ఇది చైనా నుంచి దిగుమతి చేసుకున్నాము, చైనా నుంచి తెప్పించాము ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గాయప్ మోటార్స్ నుంచి కూడా ఇవి తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గాయప్ మోటార్స్ యజమానితో కూడా మన బిగ్ టీవీ ప్రతినిధి వెళ్ళడం జరిగింది. ఆయనతో కూడా వివరణ కూడా అడగడం జరిగింది. ఏంటి మీ దగ్గర దృష్టికి ఏమైనా తీసుకొచ్చారు, ఒకవేళ పాడైపోయినటువంటి వాటి గురించి రిపేర్ చేయమని మిమ్మల్ని ఏమైనా అడిగారా ఏంటి అనేది కూడా ఆయన అడిగినప్పుడు అలాంటివి ఏమీ తీసుకురాలో ఆ ప్రాజెక్టు కూడా మేము ఎప్పుడో ఆపేసాము. గతంలో మాత్రం వచ్చినటువంటి సైకిళ్ళు మేము ఇచ్చామంతా, కానీ తర్వాత అవి ఎక్కడున్నాయి ఏంటి ఎవరు వాడుకున్నారు ఏమి వాటి పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం కాబట్టి సో 2 స్టేట్మెంట్లు గందరగోళంగా ఉన్నాయి. సో ఇంటర్నల్గా అయితే దీనిపైన ఎంక్వైరీ అయితే చేయాలని ఉద్దేశంతో కూడా డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్లో దాదాపు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో చాలా వరకు కూడా ఈ సైకిల్స్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వాటి డేటాస్ కూడా చూసుకుంటే ఒక హైదరాబాద్ కమిషనర్ పరిధిలోనే చాలా ఎక్కువగా వారు ఈసారి ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి కేవలం ఒక కమిషనరేట్ పరిధిలో మాత్రమే మనం వివరాలన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మిగతావన్నీ కూడా మిగతా పోలీస్ స్టేషన్ కమిషనరేట్లో కూడా పెద్దగా పెట్టుకోలేదు. ఎందుకంటే ఒక్క చార్మినార్ పిఎస్లోనే 3 బ్యాటరీ సైకిల్ని ఇచ్చారు. దాంతోపాటు 3 హెల్మెట్ని కూడా అప్పట్లో ఇచ్చారు. దాంతోపాటు హుస్సేన్ ఆలం దాంట్లో 4 బ్యాటరీలు అలాగే 4 దీనికి సంబంధించి హెల్మెట్లు కూడా ఇచ్చామనేసి కూడా దీంట్లో చాలా స్పష్టంగా అప్పట్లో రాష్ట్రపతి నేపథ్యం కాబట్టి తర్వాత మీర్ చౌక్కి 2, బహదూరాపురాకు 4, తర్వాత గాంధీనగర్కి 4, తర్వాత లేక్ పోలీస్ స్టేషన్స్ అంటే లేక్ పోలీస్ స్టేషన్స్కి దాదాపు 16 ఇచ్చినట్టుగా దాని క్లియర్గా రాసింది. దాంట్లో 16 హెల్మెట్లు కూడా ఇచ్చినామని చెప్పారు. దాంతోపాటు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే 4, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే 8 సైకిల్స్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అప్పట్లో అధికారులు రాశారు. దాంతోపాటు గోల్కొండకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి 2 ఇచ్చారు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి 6 ఇచ్చారు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి 2, అలాగే హుమయూన్ నగర్కి వచ్చి 2 సైకిల్స్ని ఇచ్చినట్టుగా దీంట్లో క్లియర్గా రాశారు. దాంతోపాటు ఈ చలాన్స్కి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి వీటికంతా కూడా భారీగానే ఇచ్చినట్టుగా దీంట్లో దాదాపు 50 బైసికల్స్ 50 దీనిలకి ఈచ్ 2 చొప్పున ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి ఇచ్చినట్టుగా దాంట్లో చాలా క్లియర్గా రాష్ట్రం నేపథ్యం కాబట్టి దాంతోపాటు జాయింట్ సిపి ఆఫీసు ఎస్పీ దానికి ఏకంగా 19 ఇచ్చినట్టుగా తెలిసారు. దాంట్లో హైదరాబాద్ సిటీ కమిషనరేట్కి సిపి దీనికి 9 ఇచ్చినట్టుగా దీంట్లో అప్పట్లో రికార్డు రాశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ పాడైపోతే కంపల్సరీగా వీటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది. స్పేర్ పార్ట్స్ కూడా ఎవరైతే వీరికి ఇచ్చారో ఎవరైతే అవి మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా టేక్అవుట్ చేసి వీళ్ళకి సప్లై చేస్తారో సప్లైయర్స్ దగ్గర కూడా ఈ స్పేర్ పార్ట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా సర్వీసింగ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆ వివరాలు ఏమిది ఇప్పటి వరకు కూడా పెద్దగా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరికి కూడా పెద్దగా తెలియదు. దీనిపైన కూడా ఇంటర్నల్ విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా మనకు సమాచారం. సో ఏదమ్మని కానీ బిగ్ టీవీలో ప్రసారమైనటువంటి ఈ సైకిల్ అంశం పైన పెను సంచలనమే సృష్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా దీనిపైన పూర్తి స్థాయి వివరాలు కూడా సేకరిస్తామనేసి కూడా డిపార్ట్మెంట్ చెప్తుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.